ఎంత కూటమైనా కూడా రాజకీయాలన్నాక కుతకుతలు కామనే కదా. ఆధిపత్యం విషయంలో నేతల మధ్య జగడాలు రావడం సహజమే కదా. ఏపీలోని ఆ నియోజకవర్గంలో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోందట. మేం లేకపోతే మీరెక్కడా, మీ ఎమ్మెల్యే ఎక్కడా అంటూ మిత్రపక్షం నేతలు చేస్తున్న సూటిపోటి మాటలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయట. దెబ్బకు రూలింగ్ పార్టీలో గందరగోళం మొదలైపోయింది. 15 ఏళ్లైనా కలిసుండాలి అనుకుంటున్న కూటమి పెద్దల ఆశల్ని నీరుగారుస్తున్న ఆ నియోజకవర్గం ఏది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఎవరిది సపోర్ట్, ఎవరిది గెలుపు? కుంపట్లు రాజేస్తున్న కూటమి నేతలు. పి గన్నవరంలో ఆగని గలాట. సవతి బిడ్డలెవరు, సొంత బిడ్డలెవరు? ఏపీ ఎన్డీఏ కూటమిలో పరిస్థితి పైన ఒకలా లోపల మరోలా కనిపిస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గాన్ని చూడొచ్చంట. ఎందుకంటే అగ్రస్థాయిలో నేతలు కలిసి నడుస్తుంటే నియోజకవర్గ స్థాయిలో మాత్రం నిప్పు రాజుకుంటోందట. మేము సపోర్ట్ చేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు, మా నాయకుడు మద్దతు ఇవ్వకపోతే మీకు అధికారం ఎక్కడిదంటూ జనసేన నాయకులు మిత్రపక్షం టీడీపీపై విరుచుకుపడుతున్న తీరు చర్చకు తావిస్తోంది. ఏళ్ల తరబడి ఊడిగం చేయడానికి తాము సిద్ధంగా లేమంటూ మొహం మీదే చెప్పేస్తూ ఉండటం రాజకీయంగా కలవరానికి కారణమవుతోంది. అలాగని టీడీపీ నేతలేమైనా హ్యాపీగా ఉన్నారా అంటే అధికారంలో ఉన్నది తమ పార్టీయే అయినా లోకల్ గా సవతి బిడ్డల్లా బ్రతుకుతున్నామంటూ బోరుమంటున్నారట. అందరం కలిస్తేనే అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని మరిచిపోయిన స్థానిక కూటమి నేతల తీరు నియోజకవర్గంలో రాజకీయంగా నిప్పుల కుంపటిని రాజేస్తోంది. అటు మిత్రపక్షం జనసేన నేతలు, ఇటు సొంత పార్టీ నేతలు వెరసి ఈ వ్యవహారం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకి తలనొప్పిగా మారుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న పి గన్నవరం నియోజకవర్గం ఎన్నికలకి ముందు నుంచే రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి జనసేన ఎమ్మెల్యేగా గిడ్డి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నప్పటికీ అంతకు ముందు జరిగిన పరిణామాలు, ప్రచారాలు వేరు. తొలుత ఈ నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించగా మహాసేన రాజేష్ ని అభ్యర్థిగా ప్రకటించింది హైకమాండ్. అయితే ఈ నిర్ణయాన్ని లోకల్ గా ఉన్న టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కూటమి అభ్యర్థిగా రాజేష్ వద్దంటూ రోడ్డెక్కారు. ఏకంగా ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన హరీష్ కారుని ధ్వంసం చేసి తమ నిరసనని తెలియజేశారు. దీంతో వెనక్కి తగ్గిన కూటమి పెద్దలు ఆసక్తికర పరిణామాలకి తెరలేపారు. అనూహ్యంగా ఇక్కడ బరి నుంచి తప్పుకున్న టీడీపీ జనసేనకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన గిడ్డి సత్యనారాయణని కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. ఇక్కడి వరకు అంతా బానే ఉన్నా గడిచిన 15 నెలల కాలంలో నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. మీటింగ్ ఏదైనా కూటమి నేతల మధ్య విమర్శల ఫైటింగ్ కామన్ అన్నట్లుగా తయారైంది. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు కలిసే ఉంటుందని చెప్పారు కాబట్టి దానికి మనం కట్టుబడి ఉండాల్సిందే అంటున్నారు ఎమ్మెల్యే గిడ్డి. ఎవరైనా పొత్తు ధర్మాన్ని పాటించలేదో వారి సంగతి తాను చూసుకుంటానని హెచ్చరిస్తున్నారట. అయితే ఆయనకు సొంత పార్టీ నేతలు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పార్టీలు, రాజకీయాలు పక్కన పెట్టి పనిచేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే సత్యనారాయణకి లోకల్ జనసేన నాయకులే ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారట. ఈ పరిస్థితులే కూటమిలో గందరగోళానికి కారణమవుతున్నాయట. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పనితీరుకి 100కి 100% మార్కులు పడుతూ ఉండగా ప్రతిపక్షాలకి విమర్శలు చేసే అవకాశం దక్కడం లేదట. సొంత కూటమి పార్టీల మధ్య విభేదాలు చెలరేగుతూ ఉండడం ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఉన్న స్థానిక జనసేన నేతలు కాస్త అసంతృప్తిగా ఉన్నారట. ఎమ్మెల్యే ఏ మండలానికి వెళ్లినా ఆయన వెంట వచ్చేవాళ్ల హడావిడే తప్ప లోకల్ లీడర్స్ గా తమకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోతున్నారట. ఎమ్మెల్యే వెనకాల వాళ్లే, స్టేజి ఎక్కేది కూడా వాళ్లే అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారట. సొంత పార్టీ నుంచి ఎమ్మెల్యేకి ఇదో తలనొప్పిగా మారిందట. జనసేనలో పరిస్థితి ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా లోకల్ టీడీపీ నేతలు ఇలాగే అనుకుంటున్నారట. అధికార పార్టీలో ఉన్నా ఈ నియోజకవర్గంలో మాత్రం సవతి బిడ్డల్లా బ్రతుకుతున్నామంటూ బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉండగా ఇటు టీడీపీ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి టీడీపీ నేతలు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారట. ఎమ్మెల్యే ఉండగా టీడీపీ నేతలు ఇలాంటి కార్యక్రమాలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారట జనసేన నాయకులు. ఇప్పటికే గిడ్డి సత్యనారాయణ వాడవాడకి మన ఎమ్మెల్యే అంటూ ఓ కార్యక్రమం చేపట్టారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలా సొంత పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారనే చర్చ జరుగుతోంది.
అయితే మీరు మాత్రం పార్టీని బలోపేతం చేసుకోవచ్చు, మేం మాత్రం తమ అధిష్టానం పిలుపు ప్రకారం ప్రజా దర్బార్ నిర్వహించడం తప్ప అని ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో జనసేన నాయకులు దీనికి పెద్ద కౌంటర్ ఇవ్వడం దుమారం రేపుతోంది. మా పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వకపోతే మీరు అధికారంలో ఉండేవారా అంటూ ఎమ్మెల్యే సమక్షంలోనే జనసేన నాయకులు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పి గన్నవరంలో ఈసారికే జనసేనకు టికెట్, వచ్చేసారి మళ్లీ మాకే అంటూ ప్రచారం చేయడం సరికాదంటున్నారట జనసేన నేతలు. పి గన్నవరం గడ్డ జనసేన అడ్డ అంటూ ఘాటుగా బదిలిస్తున్నారట. అయితే ఈ విషయంలో చిరాకు వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పొత్తు ధర్మాన్ని పాటించాలని, కూటమి పెద్దలు చెప్పినట్లు నడుచుకోవాలని సూచిస్తున్నారట. చిన్న చిన్న మనస్పర్ధల్ని ఎలా సెట్ చేయాలో తనకి తెలుసని ధీమా వ్యక్తం చేస్తున్నారట. మరి పి గన్నవరం టీడీపీ కంచుకోటలా ఉంటుందా లేక జనసేన అడ్డాలా మారిపోతుందా అన్నదే ఇప్పుడు పొలిటికల్లీ డిస్కషన్ పాయింట్ గా మారింది.